ఇంటి యజమాని బెడ్రూము ఇంట్లో ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము కట్టుకుంటారు కదా. జనరల్గా ఇంటి యజమాని అంటే ఇంటికి పెద్ద, డబ్బులు సంపాదించే వాళ్ళలో నైరుతి భాగంలో, అంటే మన వంట ఇల్లు ఆగ్నేయంలో ఉంటుంది, వంట ఇంటికి వెనకాల పడమర వైపుకు, వంట ఇంటికి వెనకాల అంటే పడమర వైపుకు నైరుతి మూల కుబేరస్థానం కనుక ఇంటి యజమాని, డబ్బులు సంపాదించే వాళ్ళు ఇంటి యజమాని అక్కడ నైరుతి మూలలో బెడ్రూమ్గా చేసుకోవాలి. నైరుతి మూలలోనే ఆ బెడ్రూమ్లో పడుకోవాలి వాళ్ళు ప్రతిరోజు కూడా. డబ్బులు పెట్టేటువంటి బీరువా కూడా ఆ నైరుతి మూలలోనే ఉండాలి. అది కుబేర స్థానం కనుక అలా ఉండడం మంచిది. ఒకవేళ అంటే తండ్రి ఒక 4-5 పిల్లలు లేదా 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి ఒకవేళ మరణిస్తే పెద్ద కొడుకు ఉండాలి అక్కడ. తండ్రి మరణించిన తప్పితే తండ్రి ఉన్నంతసేపు తండ్రి యజమాని. తండ్రి కనుక చనిపోయినట్లయితే తండ్రి ప్లేస్ ఆ స్థానంలో, ఆ కుబేర స్థానంలో నైరుతి మూలలో పెద్ద కొడుకు ఉండాలి. అది వాస్తుపరంగా